సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి మరి కొన్ని మాటలు మనం వ్యక్తిగతంగా ప్రార్థన చేయకమునుపు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. మరి కొన్ని విషయాలు లక్ష్మక్క వారి యొక్క కుమారుడు సంతోష్ అన్న, అదే రీతిలో వారి పిల్లల యొక్క రక్షణ కొరకు, వారి అవసరతల కొరకు, కుటుంబాలు క్షేమం కొరకు మనం ప్రార్థన చేయకమునుపు వారి నిమిత్తమై కొన్ని మాటల వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయం 9వ వచనం. కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనం. చాలు. ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే, యెహోవా నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపు. కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్పేటటువంటి మాట, దేవుని మాటలు ఏం సెలవిస్తూ వస్తున్నాయంటే, నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుమని దావీదు రాజు మరి దేవుని యొక్క శరణు జొచ్చి మనవి చేస్తున్నటువంటి మాటను మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, నేను ఇరుకున పడి ఉన్నాను. సో మనం ఇరుకున పడి ఉన్నప్పుడు, లేదా ఇరుకున పడి ఉన్న మానవుడు ఎలా ఉంటాడు అని అంటే కొన్ని విషయాలు మనం చూడవచ్చు. ఎందుకంటే కొన్ని పరిస్థితులను బట్టి, కొన్ని పరిణామాలను బట్టి, కొన్ని క్రియలను బట్టి కూడా మానవుడు ఇరుకున పడేటటువంటి పరిస్థితిలో మానవుడికి ఉంది. ఎక్కడ పడుతున్నాడు? ఇరుకున. కాబట్టి ఈరోజు మనం గమనించాల్సినటువంటి కోణం ఏంటంటే, నేను ఇరుకున పడి ఉన్నాను. ఎక్కడ పడి ఉన్నాం? ఇరుకున. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనకు చెప్పేటటువంటి మాట ఏంటంటే, కొన్ని పరిస్థితులు మనల్ని ఇరుకులో పడేస్తాయి. కొన్ని పరిస్థితులు మనల్ని ఇరుకులో పడేస్తూ ఉంటాయి. కానీ ఆ ఇరుకులో కూడా మనం ప్రార్థన జీవితం కలిగి ఉన్నప్పుడు విశాలతను కలుగు చేయగలిగిన వాడు మన దేవుడు. మనం ఎప్పుడైతే ఇరుకును పడి ఉన్నామో, దావీదు రాజు కూడా సమూయేలు గ్రంథంలో అంటాడు, నేను ఏమీ కూడా తోచని స్థితిలో నేను ఉన్నాను, దిక్కు దోచని స్థితిలో నేను ఉన్నానని దావీదు రాజు సెలవిస్తూ వస్తాడు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి సన్నివేశం ఏంటంటే, కొన్ని పరిస్థితులు విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా, క్రైస్తవ యాత్రా జీవితంలో మనం సాగేటప్పుడు కొన్ని భయంకరమైన పరిస్థితులు మన జీవితానికి ఎదురవుతాయి. కొన్ని కష్టతరమైన పరిస్థితులు మన జీవితానికి ఎదురవుతాయి. ఆ పరిస్థితుల్లో మనం ఎలా ఉండాలా? ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఇక్కడ ఒక మానవుడికి ఎదురయ్యే మాటలు చెప్పాలంటే, మానవుడు ఇరుకున పడి ఉన్నప్పుడు ఆ మానవుడికి ఎదురయ్యే పరిస్థితులు ఎలా ఉంటాయంటే, బైబిల్లో కొన్ని విషయాలు చూడవచ్చు. లేదా ఇరుకున పడి ఉన్న మానవుడు ఎలా ఉంటాడు అని కూడా చూడవచ్చు. ఇరుకున పడి ఉన్న మానవుడు ఎలా ఉంటాడు, వాటిలో కొన్ని మాటలు ధ్యానించమనుపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకే వందనాలు. ఈ సమయంలో తండ్రి, మరి కొన్ని మాటల ప్రభా వాక్యం ధ్యానించబోతున్న సహాయం చేయండి. దాసుడు కానీ యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుడు కానీ యజమానుల వైపు చూస్తున్నట్లు మా కొరని మీ వైపు వీక్షిస్తున్నగా సహాయం అనుగురించి మహిమ పొందండి. మరి లక్ష్మక్క తన యొక్క కుమారుడు సంతోష్ అన్న, కుమార్తెల కొరకు తండ్రి, వారి యొక్క కుటుంబీకులందరి కొరకు ప్రభా ప్రార్థన కూడిక కలిగి ఉంటుంది. ఈ కూడిక ద్వారా వారి కుటుంబాలకు క్షేమం ఏది అవసరమో అది జరిగించబడి వారి జీవితాల్లో విడుదల పొంది క్షేమకరంగా, ఆనందకరంగా ఉన్నట్లు సహాయం చేయమని, ఈ కూడికినంత దీవించి ఆశీర్వదించి శత్రు సిగ్గు మీకు మహిమ తీసుకుని మాతో మాట్లాడక తీర్చమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ఒక కోణం ఏంటంటే, బైబిల్లో రాయబడినటువంటి మాట, కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనంలో, నేను ఇరుకున పడి ఉన్నానని భక్తుడు అంటున్నాడు. సో ఇరుకున పడి ఉన్నటువంటి మానవుడు ఎలా ఉంటాడు, లేదా ఇరుకున పడి ఉన్న మానవుడి జీవితంలో జరిగేవి కొన్ని విషయాలు ఉన్నాయి. ఇరుకున పడి ఉన్న మానవుడి జీవితంలో జరిగేవి కొన్ని విషయాలు ఉన్నాయి. దాంట్లో మొదటి మాట రండి దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే, కీర్తనల గ్రంథము 31వ అధ్యాయం 9వ వచనం. ఇరుకున పడి ఉన్న మానవుడి జీవితంలో జరిగేవి, ఎందుకంటే ఇవి జరుగుతాయి, వీటి నుండి మనం విడుదల పొందడం కొరకే మనం ప్రార్థన చేసుకోవాలి. మొదటిగా ఇరుకున పడి ఉన్న మానవుని యొక్క జీవితంలో జరిగేవి, మొదటిగా
కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనం. కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనం. యెహోవా, నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము. విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది. అది కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి మొదటి కోణం ఏంటంటే, విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది. ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకు చెప్పేటటువంటి మాట ఏంటంటే, దేవుని లేఖన భాగాలు మనకు తెలియపరచబడేటటువంటి మాట ఏంటంటే, విచారం వల్ల నా కన్ను క్షీణించిపోతుంది. అంటే నాలో విచారం ఉంది, విచారము నాలో ఉంది. విచారం అది ఎందుకు వస్తుంది? ఒక మనిషిలో ఏదో బాధో, వేదనో, ఏదో పరిస్థితి, ఏదో ఒక భయంకరమైన పరిస్థితి తనలో ఉన్నప్పుడు అతనిలో విచారం ఎక్కువైపోయి దాని పరిస్థితి ఏమవుతాను, దాని గురించి ఏమో జరిగిద్ది, దాని పట్ల ఏమైపోతాను అన్నటువంటి ఒక ఆలోచన మానవుడిలో ఉంటుంది. కాబట్టి మానవుడు ఆ వచ్చే పరిస్థితుల్లో విచారముగా ఉంటాడు. కాబట్టి అతని కన్నులు ఏమవుతాయి? క్షీణించిపోతాయి. క్షీణించిపోయినప్పుడు ఒక్కొక్కసారి నిద్ర పట్టదు. క్షీణించిపోయినప్పుడు ఆ కళ్ళన్నీ కూడా ఎర్రగా ఉంటాయి, వాపులు వచ్చి ఉంటాయి. ఆ కన్నులన్నీ కూడా చాలా బాధకరంగా ఉంటాయి. ఎందుకంటే విచారంతో, ఆ విచారంను చూసి ఆ విచారం వలన ఆ కన్నులకు నిద్ర రాలేకపోవటం ద్వారా ఆ కన్నులు ఎలా ఉంటున్నాయి? క్షీణించిపోతున్నాయి అంట. క్షీణించిపోతాయి. ఒక్కోసారి మనం అంటాం, అయ్యా చూసి చూపు కూడా పోయేటట్టు ఉందంటాం. అర్థమవుతుందండి? చూసి చూపు కూడా పోతుంది. అంటే అదే మెయిన్ థింక్ ఏంటంటే, ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, క్షీణించిపోవటం అంటే చూడండి, విచారం వల్ల నా కన్నులు క్షీణించిపోతున్నాయి. అంటే నాలో ఉన్న విచారాన్ని బట్టి, నాలో ఉన్న వేదన బట్టి, నాలో ఉన్న దుఃఖమును బట్టి కానీ, నాలో ఉన్న బాధను బట్టి కానీ నా కన్నులు ఏమైపోతున్నాయి? క్షీణిస్తున్నాయి. కానీ మొదటిగా ఇరుకును పడి ఉన్న మానవుడి జీవితంలో జరిగేవి, మానవుడు మొదటగా విచారంలో పడిపోయే కన్నులు క్షీణించిపోయేటట్టు ఉంటాడు. ఏ మానవుడైతే ఇరుకును పడి ఉంటాడో ఆ మానవుడి జీవితంలో మొదటిగా విచారం ఉంటుంది. ఆ మానవుడిలో చాలా విచారం, అంటే ఎవరికి చెప్పుకోలేనిది, ఎవరికి కూడా తెలియపరచుకోలేనిది, లోపలే బాధపడుతూ, లోపలే దుఃఖపడుతూ, బయటకు సంతోషంగా ఉండ, బయటకు ఆనందంగా ఉండ, లోపల ఉన్న బాధ, లోపల ఉన్న దుఃఖం, లోపల ఉన్నటువంటి ఆ పరిస్థితిని తట్టుకోలేక మానవుడు కన్నులు క్షీణించిపోతాయి. ఇక్కడ మొదటిగా మనం చూసినట్టయితే ఇరుకున బడి ఉన్నటువంటి మానవుడి జీవితంలో జరిగేవి, మొదటిగా విచారం వల్ల తన కన్నులు క్షీణించిపోతాయి. ఎప్పుడు ఈ పరిస్థితి నుండి నేను ఒడ్డెక్కుతాను, ఎప్పుడు ఈ పరిస్థితి నుండి బయటపడతాను, ఇది ఎప్పుడు నాకు విడుదల ఇచ్చిద్ది, ఎప్పుడు నాకు ఈ పరిస్థితి నుంచి నేను విడుదల పొందుతాను, ఎప్పుడు నాకు ఈ జీవితం నుండి గొప్ప విడుదల వచ్చిద్దని చెప్పని ఎదురు చూసి ఆ విచారంలో పడిపోయి తన కన్నులు ఏమైపోతున్నాయి? క్షీణించిపోతున్నాయి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇరుకును పడి ఉన్న మన జీవితంలో జరిగేవి ఏంటంటే ఇదే, మన కన్నులు విచారంలోకి వెళ్ళిపోతాయి. విచారం వల్ల మన కన్నులు వెళ్ళిపోవడం కాదు, విచారం వల్ల మన కన్నులు క్షీణించిపోయే స్థితికి వస్తాయి. కాబట్టి విచారం వల్ల మన కన్నులు క్షీణించిపోయే స్థితిలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రభువా, అవసరమైతే వ్యక్తిగతంగా ప్రభు సన్నిధిలో ఎక్కువసేపు గడపటం కానీ, అవసరమైతే ఉపవాస ప్రార్థనలైనా సరే ప్రభుతో ఎక్కువ సమయం మనం గడపాలి. మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఇరుకును పడి ఉన్నప్పుడు మన జీవితంలో జరిగేది ఇదే. విచారం వలన ఏదో ఒక దాన్ని బట్టి మనం బాధించబడి, ఏదో ఒకటి మన జీవితంలోకి రావటం ద్వారా దాన్ని ఆలోచించుకుంటూ, దానిపైనే మన ఉద్దేశాలు, దానిపైన మన ఆలోచనలు కలిగి ఉండటం ద్వారా, దాన్నే ప్రత్యేకంగా ఆలోచించుకుంటూ మనం ఉండటం ద్వారా మన కన్నులు ఏమైపోతాయి? క్షీణించిపోతాయి. ఒకనొక సమయంలో మనకు నిద్ర రావాలన్నా రాదు. ఆ యొక్క విచారం వల్ల, ఆ విచారం వల్ల ఒకనొక సందర్భంలో మనకు నిద్ర రావాలన్నా రాదు. ఎందుకంటే నిద్ర పట్టాలన్నా పట్టదు, పడుకున్నా నిద్రపోము, పడుకున్నా నిద్ర ఉండదు. ఎందుకంటే ఆ విచారం అలా ఉంది. లోపల హృదయంలో విచారం ఉంది. ఆ విచారం, హృదయంలో ఉన్న విచారం కన్నుల మీద కనపడుతుంది. హృదయంలో ఏదైతే విచారం ఉందో, హృదయంలో ఏదైతే విచారం కలిగి ఉంటున్నామో అది ఎక్కడ కనపడుతుంది? కన్నుల్లో కనపడుతుందంట. చూడండి, చాలామందిని ముఖం చూసే చెప్తాం, ముఖం చూసే కదా, ముఖంగా బాగా లోతుకి వెళ్ళిపోయింది అనుకో ఏమంటాం? ఏంటన్నా, ఏంటక్క, ఏదైనా బాధల్లో ఉండవా, సమస్యల్లో ఉండవా అంటాం. అంతేనా? ఎందుకంటాము? ఆ కన్నులు తెలియపరుస్తున్నాయి, ఆ కళ్ళే తెలియపరుస్తున్నాయి. ఒకసారి అంటాం కదా, ఏంటి రాత్రిలో నిద్రపోలేదా, కళ్ళన్నీ ఎర్రగొండి అంటాం.
బాగా కళ్ళన్నీ కూడా దొడ్డుగా వాసిని ఏమైంది రాత్రి నిద్రపోలేదంటాం. అంటే అర్థం ఏంటి? ఆ కళ్ళల్లో మన బాధ అన్నది మనకున్న పరిస్థితి బయటికి వెళ్ళగక్కబడుతుంది. కాబట్టి విచారం వల్ల ఏదైతే పరిస్థితిని బట్టి మనం విచారపడుతున్నామో, ఏ పరిస్థితి అయితే మనల్ని విచారంలో పడవేసిందో, ఆ పడవేసినటువంటి పరిస్థితిని బట్టి మనం విచారించి ఆ పరిస్థితిని బట్టి విచారం ఉండటం ద్వారా మన కన్నులు క్షీణించిపోతున్నాయి. ఆ పరిస్థితి వలన ఆ పరిస్థితిని గురించిన విచారం వలన మన కన్నులు క్షీణించిపోతున్నాయి. అంటే చూడండి, ఇరుకును పడి ఉన్న మానవుడు జీవితంలో జరిగేది ఇదే. మొదటిగా ఏం జరుగుతుంది? తన కన్నులు విచారం వల్ల క్షీణించిపోతాయి. కానీ ఆ కన్నులు విచారం వల్ల క్షీణించిపోయేటప్పుడు ఆ కన్నులు ఆయన తట్టు చూడాలి. ఎవరి తట్టు? ఆయన తట్టు. అదే కదా కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను నాకు సహాయము. 8వ అధ్యాయం 120 చూడండి, 121వ అధ్యాయం 1వ వచనం. కొండల తట్టున కనులెత్తుచున్నాను. ఎందుకు కొండల తట్టు కనులెత్తుచున్నాము? విచారం వల్ల కనులెత్తుచున్నాం. కానీ నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వల్లే నాకు. అంటే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, విచారం వల్ల మన కన్నులు క్షీణించిపోతున్న కన్నులకి సహాయం కలగాలంటే ఎవరి ద్వారా కలిగిద్ది? అంటే కొండల తట్టు మన కన్నులు ఎత్తుకున్నా సహాయం రాదు. కొండల తట్టు మన కన్నులు ఎత్తుకున్నా సహాయం కలగదు. మరి ఎవరు మన కన్నులు క్షీణించిపోతున్న, విచారం వల్ల క్షీణించిపోతున్న కన్నులకి సహాయం ఎవరు చేయగలుగుతారంటే, భూమి ఆకాశములను సృజించిన దేవుడు. ఎవరు? భూమిని ఆకాశంను సృజించిన దేవుడు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, మన కన్నులు విచారం వల్ల క్షీణించిపోతున్నంత మాత్రాన మనం బాధపడాల్సినంత అవసరం లేదు. చాలాసార్లు ఏం చేస్తారంటే ప్రజలు ఎలా ఉంటారంటే, ఏదైతే విచారంలో ఉంటామో దానిలోనే కూరుకుపోతాం, దాని నుండి బయట రాలేం. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే లేఖన భాగాలు చెబుతున్నవి, నా కన్నులు విచారం వల్ల నా కన్నులు క్షీణించిపోతున్నాయి అని ఎవరంటున్నాడంటే, ఇరుకున పడి ఉన్నటువంటి వ్యక్తి తన జీవితంలో జరిగినవి చెబుతున్నాడు. నేను ఇరుకున పడి ఉన్నాను కాబట్టి నా జీవితంలో జరుగుతుంది ఇదే. ఏం జరుగుతుంది? నా కన్నులు విచారం వల్ల క్షీణించిపోతున్నవి. కాబట్టి విచారం వల్ల క్షీణించిపోయే కన్నులకి సహాయం ఎవరు చేస్తారు? దేవుడే. భూమి ఆకాశంను సృజించిన దేవుడే. ఈరోజు నా కన్నులు విచారం వలన ఏదో ఒకటి మనం బాధిస్తుంది ద్వారా ఆ బాధను బట్టి మన కన్నుల్లో ఉన్నటువంటి విచారం లేదా ఆ విచారం వల్ల మన కన్నులు క్షీణించిపోతూ ఉండొచ్చు. కానీ ఏదో ఒక పరిస్థితి మనల్ని వెంటాడి వేధించి, అది అనారోగ్యమా, కుటుంబ సమస్యల, బాధల, ఆర్థిక బాధల, ఫినాన్షియల్ ప్రాబ్లమ్, ఏదో ఒక పరిస్థితి మనల్ని వెంటాడి ఆ పరిస్థితి వలన ఆ పరిస్థితిని గురించిన విచారం వల్ల మన కన్నులు క్షీణించిపోతున్నప్పుడు మనం ఇరుకును పడి ఉన్నామని గుర్తెరిగి, ఏదైతే ఒక పరిస్థితి వల్ల మన కన్నులు ఒక పరిస్థితిని గురించిన విచారం వల్ల మన కన్నులు క్షీణించిపోతున్నాయంటే మనం ఇరుకును పడి ఉన్నామని గుర్తెరిగి మన కన్నులకు సహాయం చేయగలిగినటువంటి భూమి ఆకాశం కలిగిన దేవుని దగ్గరకు వచ్చి మనం మొరపెట్టుకున్నప్పుడు ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఇది ఎన్నమాట? మొదటిది. ఇక రెండవ విషయాన్ని చూద్దానండి. రెండవ మాట కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనం. యెహోవా నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము. విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది, నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నవి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న రెండవ మాట కాబట్టి రెండవ మాట ఏంటంటే, ఇరుకున పడి ఉన్న వ్యక్తి, ఇరుకున పడి ఉన్న మానవుని యొక్క జీవితంలో జరిగేవి రెండోది. మొదటిగా ఏం జరుగుతుంది? విచారం వల్ల తన కన్నులు క్షీణించిపోతాయి ఇరుకున పడి ఉన్న వ్యక్తి జీవితంలో. అంటే పరిస్థితులను చూసి వాటి నుండి విడుదల పొందలేక వాటి పరిస్థితులను బట్టి అవి తొక్కేస్తున్నప్పుడు, అవి మానసికంగా ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆ పరిస్థితుల గురించినటువంటి విచారం వల్ల తన కన్నులు క్షీణించిపోతాయి.
ఏ వ్యక్తి అయితే ఇరుకును పడి ఉన్న వ్యక్తి పరిస్థితులను బట్టి ఏ పరిస్థితులు అయితే తన బాధిస్తున్న ఆ పరిస్థితుల వల్ల విచారంలో పడిపోయి కన్నులు క్షీణించిపోతున్నటువంటి వ్యక్తి, ఆ పరిస్థితుల వల్ల విచారం వల్ల కన్నులు క్షీణించిపోతున్నటువంటి వ్యక్తి కన్నులకి అంటే మన కొండలతోటి కన్నులు ఎత్తున్నప్పుడు మన సహాయం ఎవరంటే భూమి ఆకాశం సృజించిన యెహోవాయే. అంటే భూమి ఆకాశం సృజించిన దేవుని యొక్క సహాయం కొరకే మన కన్నులు ఆయన తట్టెత్తుకున్నప్పుడు ఆయన ఖచ్చితంగా మనం ఎక్కడ ఇరుకును పడి ఉన్నామో దాని నుంచి బయట తీసుకొస్తాడు. రెండవ మాట ఏంటి అని అంటే నా దేహము క్షీణించుచున్నది. ఏమైందండి? నా దేహం. కానీ రెండో కోణం మనం గమనించాల్సిన కోణం ఏంటంటే నా యొక్క దేహము క్షీణించుచున్నది. అంటే ఏ దేహమైతే నాకుందో, ఏ దేహమైతే క్షమించండి, ఇక్కడ 10వ వచనం చదవండి. నా బ్రతుకు దుఃఖముతో అది క్షమించండి, రెండో మాట ఇది, నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నది. ఇక్కడ రెండో కోణాన్ని మనం గమనించినట్లయితే నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నది. ఎలా వెళ్తుందండి? దుఃఖం. కానీ ఒకటి ఇరుకును పడి ఉన్నటువంటి వ్యక్తి యొక్క జీవితంలో మొదటిగా ఏం జరుగుతుంది? మొదటిగా ఇరుకును పడి ఉన్నటువంటి వ్యక్తి జీవితంలో మొదటిగా జరిగేది ఏంటి? విచారం వల్ల, ఏదైనా పరిస్థితి విచారణ వల్ల తన కన్నులు క్షీణిస్తున్నాయి. ఇక రెండో మాటను మనం చూద్దామండి. రెండో మాటను చూసినట్లయితే కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనంలో నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను. ఇక్కడ రెండో కోణాన్ని మనం చూసినట్టయితే ఇరుకును పడి ఉన్నటువంటి వ్యక్తి జీవితంలో జరిగే రెండో సందర్భం ఏంటంటే మొదటిగా ఏ పరిస్థితిని బట్టి విచారం కలిగి ఉన్నాడో ఆ పరిస్థితి వల్ల వచ్చినటువంటి విచారం వల్ల తన కన్నులు క్షీణించిపోతున్నాయి. రెండోదిగా చూసినట్లయితే తన బ్రతుకంతా కూడా దుఃఖంతో వెళ్ళబుచ్చుతున్నాడంట. ఎలాగూ? దుఃఖంతో. అంటే తన జీవితంలో ఏ పరిస్థితులు అయితే ఎదురవుతున్నాయో, తన జీవితంలో ఏ పరిస్థితులు అయితే బ్రతుకంటే తను జీవించే జీవితంలో ఏ పరిస్థితులు అయితే ఎదురవుతున్నాయో వాటిని బట్టి దుఃఖంతో వెళ్ళబుచ్చుచున్నాడంట. సంతోషం లేదు, ఆనందం లేదు, ఉత్సాహం లేదు, హృదయానందం లేదు. ఏం చేస్తున్నాడు? తన బ్రతుకు దినములన్నీ దుఃఖముతోనే వెళ్ళబుచ్చుచున్నాడంట. అందుకే తన జీవితాన్ని మనం గమనించినట్లయితే తన జీవితాన్ని మనం గమనించినట్లయితే ఇరుకును పడి ఉన్నటువంటి వ్యక్తి జీవితంలో జరిగే రెండో సందర్భం ఇదే. ఒకటి, తన విచారం వల్ల తన కన్నులు క్షీణించిపోతే ఏ పరిస్థితులు ఉండే ఆ పరిస్థితిని బట్టి. రెండు, తాను బ్రతుకు దినములు అంటే తన జీవితం అంతయు కూడా తన బ్రతుకు అంటే తన జీవితం అంతా కూడా దుఃఖంతో వెళ్ళబుచ్చుచున్నాడంట మానవుడు. ఎలా వెళ్ళబుచ్చున్నాడు? దుఃఖంతో. అంటే సంతోషం లేదక. 10 మందితో తిరగవచ్చు, 10 మందిలో మనం ఉండొచ్చు, 10 మందితో మనం మాట్లాడవచ్చు, 10 మందితో కలిసి ఉండొచ్చు, కలిసి తినొచ్చు. కానీ ఏముంటుందండి? దుఃఖం అయితే కంపల్సరీ ఉంటుంది. ఏముంటుంది? దుఃఖం. తన జీవితం మొత్తం ఇక దుఃఖంతోనే వెళ్ళబుచ్చుచున్నాడంట. నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను. చూడండి ఎంత బాధాకరమైన పరిస్థితిలో ఉన్నాడు. తన బ్రతుకంతా కూడా దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాడంట. తన బ్రతుకంతా కూడా దుఃఖంతోనే ఉంది. తనలో సంతోషం అనేది కొంత సమయం కూడా లేదు, కొంతవరకు కూడా తనలో సంతోషం లేదు, ఆనందం లేదు. ఎందుకంటే బైబిల్ చెబుతున్నటువంటి మాటను చూసినట్టే తన బ్రతుకంతా కూడా దుఃఖంతోనే వెళ్ళబుచ్చుతున్నాడు. అంటే ఇక తాను ఉదయం లేచినప్పుడు కానీ, రాత్రి పడుకునేటప్పుడు కానీ, ఆయా ప్రయాణాలు ఉన్నప్పుడు కానీ, ఏ పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా తను జీవించిన, తను పడుకున్నా నిద్రలేసినా తను జీవించిన జీవితం అంతా కూడా దుఃఖముతోనే వెళ్ళబుచ్చుచున్నాడు, కానీ సంతోషం ఉండదు. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే ఇరుకునబడి ఉన్నటువంటి మానవుడి జీవితంలో జరిగే రెండో సందర్భం ఇదే. ఏంటో సందర్భం? తన బ్రతుకంతా కూడా దుఃఖమునే వెళ్ళబుచ్చుతాడు. ఇక తను పడుకున్నా, లేచినా, కూర్చున్నా, నడిచినా, ఏం చేసినా దుఃఖం తప్పక ఇంకోటి ఉండదు. చాలా దుఃఖంతో ఉంటూ వస్తాడు. చాలా దుఃఖం తను బాధించేది ఉంటుంది. కానీ ఈరోజు మనం గమనించాల్సినటువంటి రెండో కోణం ఏంటంటే తను బ్రతుకంతా కూడా దుఃఖంతోనే వెళ్ళబుచ్చుతున్నాడు. ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఇదే. ఒక వ్యక్తి ఇరుకునబడి ఉన్నాడంటే ఆ ఇరుకునబడి ఉన్న పరిస్థితిని బట్టి ఆ పరిస్థితుల వల్ల, ఆ పరిస్థితిని గురించిన విచారం వల్ల తన కన్నులు క్షీణించిపోతాయి.
ఒక వ్యక్తి ఇరుకుని పడి ఉన్నాడంటే తన జీవితంలో రెండోదిగా తన బ్రతుకంతా కూడా దుఃఖంతోనే వెళ్ళబుచ్చుతాడు. ఏం చేస్తాడండి? దుఃఖంతోనే వెళ్ళబుచ్చుతాడు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మన బ్రతుకంతా కూడా దుఃఖంతోనే ఉండిద్దంటే మనం చచ్చిపోయేంత వరకు కూడా దుఃఖంతో ఉంటామని కాదు. ఒక మాట గమనించాల్సింది ఏంటంటే మన బ్రతుకంతా కూడా దుఃఖంతో వెళ్ళబుచ్చుచున్నప్పుడు మన దుఃఖ దినములు సమాప్తం చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. ఏం చేస్తాడండి? మీ దుఃఖ దినములు సమాప్తమాయనని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చింది? మీ దుఃఖ దినములు సమాప్తమాయను. అంటే మన బ్రతుకు మొత్తం దుఃఖంతోనే జీవిస్తున్న మనము ప్రభు దగ్గరకు వచ్చి ఎంతవరకు అయితే మనం దుఃఖాన్ని ఎల్లబుచ్చుకుంటూ ఈ లోకంలో జీవిస్తూ, అంటే దుఃఖాన్ని బయటికి తెలియపరుస్తూ దుఃఖాన్ని బయటకు కనపరుచుకుంటే మన జీవితంలో ఈ జీవితం మొత్తం మనం జీవించిన ఒకరోజు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభా ఇదిగో నా యొక్క దుఃఖానికి కారణమైన ఈ పరిస్థితిని తొలగించి నా దుఃఖ దినములు సమాప్తం చేయమంటే మీ దుఃఖ దినములు సమాప్తమాయనన్న లేఖన భాగం మన జీవితంలో నెరవేర్చబడింది. దేవుడు మన దుఃఖ దినములు సమాప్తం చేయడానికి ఇష్టపడుతున్నాడు, దాన్ని ముగించడానికి ఇష్టపడుతున్నాడు. ఆ దుఃఖ దినముల నుండి మనల్ని బయటికి తీసుకురావడానికి ఇష్టపడుతున్నాడు. ఏ దుఃఖ దినములు అయితే మనల్ని బాధిస్తున్నాయో, ఏ దుఃఖ దినములు అయితే మనకు వేదన కలుగు చేస్తున్నాయో, ఆ భయంకరమైన దుఃఖ దినముల నుండి ప్రభు ఏం చేయాలనుకుంటున్నాడు? మనల్ని బయటికి తీసుకురావాలని ఇష్టపడతాడు. ఇరుకులో పడి ఉన్నటువంటి వ్యక్తి జీవితంలో జరిగేవి ఇదే. మొదటిగా తాను ఏ పరిస్థితిని బట్టి ఇరుకును పడి ఉన్నాడో ఆ పరిస్థితి వలన ఆ పరిస్థితిని గురించిన ఆలోచన తనలోకి, ఆ విచారణ తనలోకి రావడం ద్వారా తన కళ్ళు క్షీణించిపోతాయి. రెండు, తన బ్రతుకు దినమని తన బ్రతుకంతా కూడా దుఃఖంతోనే వెళ్ళబుచ్చుతాడు. అయితే బైబిల్ ఎప్పుడూ కూడా చెప్పేది ఏంటో తెలుసా? కన్నులు క్షీణిస్తున్నాయి, కానీ బైబిల్ ఏముంది? కొండల తట్టు కన్నులు ఎత్తున్న సహాయం ఎక్కడి నుండి కలుగును? ఎక్కడి నుంచి కలగదు? భూమి ఆకాశం సృజించినా. అంటే మన కన్నులు ఎవరి వైపు ఎత్తాలా? కొండల వైపు కాదు. మన కన్నులకు అవసరమైన సహాయం చేస్తే దేవుని వైపు మన కన్నులు ఎత్తాలి. క్షీణించిపోతున్నాయంటే మనం చచ్చిపోయేంత వరకు కూడా మన కన్నులు క్షీణించిపోతాయని కాదు. ఆ క్షీణించిపోయే పరిస్థితి నుండి కూడా నువ్వు కాపాడుకోవడానికి ఒక అవకాశం ఉందని లేఖన భాగాలు తెలియపరుస్తున్నాయి. ఆ కొండల తట్టు కాకుండా దేవుని తట్టు కన్నులు ఎత్తుకున్నప్పుడు ఆయన సహాయం చేస్తాడు. మన కన్నులకి కలిగిన విచారమును తీసివేయడానికి అవసరమైన సహాయం. రెండు, మన బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుతున్నాం. మన జీవితంలో చచ్చిపోయేంత వరకు కూడా దుఃఖంతో వెళ్ళబుస్తామని కాదు. మన దుఃఖ దినములు సమాప్తం చేయగలిగిన దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా ఇదిగో నా బ్రతుకు దుఃఖంతో ముగియబడుతుంది, నా బ్రతుకంతా కూడా దుఃఖంతో వెళ్ళగక్కబడి దుఃఖాన్ని బయటకు కక్కుకుంటూనే నా జీవితం మొత్తం కొనసాగుతూ వస్తున్నా. కాబట్టి ప్రభా ఈ బ్రతుకు దుఃఖముతో క్షీణించిపోతున్న ఈ బ్రతుకుని సమాప్తం చేసి ఆ దుఃఖ దినములు సమాప్తమాయను, మీ దుఃఖ దినములు సమాప్తమాయనన్న మాట నా జీవితంలో నెరవేర్చి నాకున్న దుఃఖం, ఆ బాధ, ఆ వేదన నుండి నాకు విడుదలిచ్చి కాపాడు ప్రభువా అని ప్రార్థన చేస్తే, దేన్ని బట్టి అయితే మన బ్రతుకు దుఃఖంతో వెళ్ళబుచ్చుతున్నాము, దేన్ని బట్టి అయితే మన బ్రతుకు దుఃఖంతో, అంటే దుఃఖమును బయటికి కక్కుంటూ, దుఃఖాన్ని చెప్పుకుంటూ, దుఃఖపడుతూ ఈ జీవితాన్ని మనం వెళ్ళబుచ్చుకుంటూ, ఈ జీవితాన్ని ముగించుకుంటూ వస్తున్నాము. మనకున్న బాధ, ఒక మాట చెప్పండి, మనకున్న దుఃఖం ఏదైతే ఉందో ఆ దుఃఖాన్ని ఎదుటి వ్యక్తికి చెప్పి మనలో కన్నీరు కాచుకుంటే, అంటే మన దుఃఖం ఎదుటి వ్యక్తి ఎలాగైతే వెళ్ళగక్కుంటూ వస్తున్నామో, ఎదుటి వ్యక్తి తెలియపరుచుకుంటూ వస్తున్నామో, ఆ దుఃఖం విషయమై ఎదుటి వ్యక్తి చెబితే తొలగించలేడేమో, కానీ దేవునికి చెబితే మన దుఃఖ దినములు సమాప్తం చేసేవాడు ఉన్నాడు. కాబట్టి మనకున్న దుఃఖ దినములు సమాప్తం అవటానికి మనం ఏం చేయాలా? మన బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చబడుతుందేమో, దుఃఖముతో మన బ్రతుకంతా కూడా దుఃఖాన్ని బయటికి పెట్టుకుంటూ మనం దుఃఖంతో అనేకులు చెప్పుకుంటూ దుఃఖంతో నీ లోకాన్ని విడిచిపెడతాం అనుకుంటున్నామేమో, అది అసంభవం. ఎందుకంటే మన బ్రతుకు దుఃఖముతో ఉన్నప్పటికీ మన దుఃఖ దినములు సమాప్తం చేయగలిగిన వాడు ఆకాశ మండలం కంటే మిక్కిలి ఎత్తైన స్థానంలో ఉన్నాడు. మన దుఃఖ దినములు ఆకాశం కంటే గొప్పవా? కాదు. నేనంట మన దుఃఖ దినములు సిలువు కంటే కూడా గొప్పవి కావు. ఎక్కడికంటే సిలువు అంత హైట్ కూడా మన దుఃఖ దినములు లేవు. ఆకాశము కంటే మిక్కిలి హెచ్చైన గొప్ప దేవుడు మన దుఃఖ దినములు ఆయన కంటే తక్కువగా ఉన్న దుఃఖ దినములు ఆయన సమాప్తం చేయలేడా? చేస్తాడు. మనం ఏం చేయాలి ఇప్పుడు? ప్రభువా, విచారం వల్ల నా కన్నులు క్షీణించిపోయి నేను ఇరుకును పడి ఉన్నా ప్రభా, ఇక నా బ్రతికింతే ప్రభా, నా బ్రతుకంతా కూడా ఈ దుఃఖంతోనే ఇళ్ళబుచ్చి ఈ దుఃఖంతోనే అయిపోద్దేమో ప్రభా, నా బ్రతికింతే అని బాధపడద్దు. మనం ధైర్యంగా ఉండాలి, ప్రతిదాన్ని ఎదుర్కోవడానికి సవాలుగా ఉండాలి. ప్రతి పరిస్థితిని ఏం చేయాలా? ప్రభా, నా కన్నులు
కొన్ని పరిస్థితులను బట్టి ఆ పరిస్థితుల గురించిన విచారం వల్ల క్షీణించిపోతున్నాయి. క్షీణించిపోయే ఈ కనులకు సహాయం నువ్వే అనుగ్రహించి క్షీణించిపోతున్న ఈ కన్నును బలపరిచి సంతోషాన్ని ప్రబంటిస్తాడు. పరిస్థితులను బట్టి మనం కుంగిపోవద్దు. నా బ్రతుకు దుఃఖంతోనే వెళ్ళబుచ్చుతున్నా, నా బ్రతుకంతా కూడా దుఃఖంతో, నేను నా కుటుంబంతో కూడా దుఃఖంతోనే నా బ్రతుకంతా అయిపోయింది అనుకుంటున్నా. అలా జరగదు. నువ్వు ఉండగా నాకు ఎందుకు జరిగింది అది? కానీ నా బ్రతుకు దినములు, నా దుఃఖ దినములు, నా బ్రతుకు ఏదైతే నన్ను దుఃఖములో ముంచివేస్తుందో ఆ దుఃఖ దినములు సమాప్తం చేయగలిగిన వాడివి నువ్వు. ప్రభువా నువ్వు సమాప్తం చేయి అని మనం ప్రార్థన చేస్తే కన్నులకు సహాయం చేసే దేవుడు సహాయం చేస్తాడు. మన బ్రతుకు దినములు దుఃఖముతో ఏమవుతుండే ఆ దుఃఖ దినములు సమాప్తమాయను అన్న మాట కూడా నెరవేర్చే దేవుడు మనకు అండగా ఉండగా మనం ఎందుకు భయపడాలా? ఆయన మనకు తోడుగా ఉండగా. అందుకే కీర్తనల గ్రంథం 73:25 నట్టుకుంటూ ఒక మాట ఉంది. ఆకాశమందు నీవు తప్పక నాకు ఇంకెవరున్నారు, నీవు నాకుండగా ఈ లోకంలో. అంటే అర్థం ఏంటి? ఏది అక్కర్లేదంటే ఏం తీసుకోరా? అట్లాని కాదు. ఆకాశమందు ఆయన తప్పక నాకు ఇంకెవరున్నారు అది కదా. 73:25 ఆకాశమందు నువ్వు తప్ప నాకు ఎవరున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, సరే లోకంలో ఏది అక్కర్లేదన్న తర్వాత చూద్దాం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు. మన దుఃఖము సమాప్తం చేయటానికి ఆకాశమందు ఏ దేవుడు ఎక్కడా జరిగించని అద్భుతాలు జరిగించిన గొప్ప దేవుని కంటే ఇంక మరొకడు ఎవరున్నారు ఆకాశమందు? ఈరోజు మనం చేసే ప్రార్థన, ఆకాశం కంటే మిక్కిలిచ్చైన వాడు, ఆకాశమందు తప్ప ఆయన తప్పగా మరొకరు లేరు, అంత గొప్ప దేవుడు. ఏ దుఃఖ దినములను అయితే మనం భరిస్తూ ఇతరులు చెప్పుకుని బాధపడి దుఃఖపడుతున్నామో, మనుషులు ఒకవేళ దుఃఖాన్ని తీసేయకపోవచ్చేమో, కానీ నా దుఃఖ దినములు సమాప్తం చేయటానికి ఆకాశమందులు మిక్కిలి హెచ్చైన దేవుడు, ఆకాశమందు ఆయన తప్పితే మరొకరు లేనటువంటి గొప్ప దేవుడు, ఆకాశమందు ఆయన సింహాసనం వేసుకుని కూర్చున్నాడు మన దుఃఖ దినములు సమాప్తం చేయటానికి. ఇంత గొప్పవాడు మన దేవుడు. చూడండి, ఆకాశమందు ఆయన సింహాసనం వేసి కూర్చున్నాడు నా దుఃఖ దినములు సమాప్తం చేయడానికి. మనం దుఃఖంతోనే వెళ్ళబుచ్చలేము ఈ లోకం, సంతోషంగా ఈ లోకాన్ని విడిచిపెడతాం. పౌలు సిలువ వేయబడినప్పుడు సంతోషంగా వెళ్ళిపోయాడు, పేతురు సిలువ వేయబడినప్పుడు సంతోషంగా వెళ్ళిపోయాడు. వాళ్ళు చనిపోతున్న సంతోషం ఉంది. వాళ్ళేనా? మనం కూడా సంతోషంగా వెళ్ళాము ఈ లోకం నుండి? ఖచ్చితంగా వెళ్తాం 100%. ఈ దుఃఖాలు కొన్ని దినాలే, ఈ పరిపూర్ణమైన కావివి. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి, నా జీవితం మన బ్రతుకుల్లో ఏ దుఃఖములైతే దుఃఖాన్ని వెలబూస్తున్నామో ఆ దుఃఖ దినములు సమాప్తం చేయడానికి ఆకాశమందు ఒక ఆయన ఉన్నాడు. ఆయన సింహాసనం వేసి కూర్చున్నాడు. ఎందుకు కూర్చున్నాడు తెలుసా? నా కుమారుడు, నా కుమార్తె తన బ్రతుకంతా ఇప్పటి వరకు దుఃఖంతోనే వెళ్ళబుచ్చుకుంటూ వచ్చింది. తన బ్రతుకులో ఉన్న దుఃఖం గురించి అనేకులు చెప్పుకుంటూ వచ్చింది. ఎవరో తన దుఃఖాన్ని తీసేయలేకపోయారు. తన బ్రతుకులో ఉన్న దుఃఖాన్ని నేను మాత్రమే తీసేయగలను, నేను తీసేస్తానని ఆయన మన బ్రతుకులో ఉన్న దుఃఖాన్ని తీసివేయడానికి ఆకాశమందు సింహాసనం వేసుకుని మన వైపు కన్నులెత్తి చూస్తున్నాడు. మనం ఏం చేయాలా? ఒక పాట కూడా ఉంది, ఆకాశమందున్న దేవా నేను నీ వైపు కన్నులెత్తుచున్నానని. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలోనే ఏదో ఒక పాట ఉంది. అదేనా? కాబట్టి ఎంత గొప్ప ధన్యత. ఆ గొప్ప దేవుని వైపు మనం కన్నులెత్తాలి. ఆయనైతే మన వైపు చూడటానికి సిద్ధంగా ఉన్నాడు. నీ దుఃఖ దినములు సమాప్తం చేయడానికి ఆయన సింహాసనాసీనుడిగా ఉన్నాడు. ఎంత గొప్పవాడో చూడండి. ఆయన నా దుఃఖ దినములు సమాప్తం చేయడానికి సింహాసనాసీనుడై కూర్చుని ఎదురు చూస్తున్నాడు సింహాసనం వేసుకుని. నా బిడ్డల యొక్క దుఃఖ దినములు నేను ముగించాలి, తీసేయాలని. అందుకే ఏ ప్రజలకి ఏ దేవుడు సమీపంగా ఉండనట్టు ఈ దేవుడు ఉంటూ వచ్చాడు ప్రజలకు సమీపంగా. మాటలు చెప్పాలంటే ఈ దేవుడు ప్రజలకి దగ్గరలో ఉన్నాడు, చాలా దగ్గరలో ఉన్నాడు. ఒకవేళ భర్త అయినా భార్యను విడిచిపెట్టేదేమో, భార్య అయినా భర్తను విడిచిపెడతారేమో, తల్లిదండ్రులు పిల్లల్ని విడిచిపెడతారేమో, బహుశా కొంత వాళ్ళు దూరంగా ఉండొచ్చు. కానీ ఈయనైతే అసలు ఎప్పుడూ దూరంగా ఉండవు, అంత సమీపంగా ఉన్నవాడు. అంత గొప్ప దేవుడు సింహాసనాసీనుడై కూర్చుంటున్నాడు. ఎందుకు తెలుసా? ఆయన సింహాసనాసీనుడై కూర్చుండి నా దుఃఖ దినములు తీసేయడానికి సిద్ధంగా ఉన్నాడు. జస్ట్ మనం చేయాల్సింది ఒకటి, ప్రభువా నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నా,
వెళ్ళగ్రక్కుచున్నా. ఇదే నా జీవితం అంతా దుఃఖంతోనే అయిపోద్ది అనుకుంటున్నా. కానీ నా దుఃఖ దినములు సమాప్తం చేయడానికి ఆకాశమందు నువ్వు తప్ప ఇంకెవరున్నారు? నీవు ఉండి గొప్ప ఆకాశమందు సింహాసనం వేసుకుని కూర్చుని నా దుఃఖ దినములు సమాప్తం చేయడానికి కూర్చున్నావు. ప్రభా, ఈరోజు నా దుఃఖ దినములు సమాప్తం చేయి. నేను దేని బట్టి అయితే నేను, నా కుటుంబం, నా పిల్లలు దుఃఖిస్తున్నామో మా బ్రతుకులన్నీ కూడా, మా బ్రతుకుల్లో ఉన్న దుఃఖ దినములు సమాప్తం చేయి ప్రభు అని ప్రార్థన చేస్తే 100% ఆయన దుఃఖ దినాలు సమాప్తం చేస్తాడు. దాని కొరకు మనం ప్రార్థన చేయాలి. తిన్నమాట. మూడో విషయాన్ని చూద్దారండి. కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనం. యెహోవా, నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము. విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది, నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నవి. చాలమ్మ. కాబట్టి ఇక్కడ చూస్తున్నాం 3వ మాట, నా దేహము క్షీణించు. ఇక్కడ 3వ మాటను మనం గమనించినట్టయితే నా దేహము క్షీణించుచున్నది. భక్తుడు అంటాడు, ఇరుకునబడి ఉన్నటువంటి మానవుని జీవితంలో జరిగేవి. మొదటిగా ఏం జరుగుతుంది? విచారం వల్ల తన కనులు క్షీణించిపోతున్నాయి. ఏదైనా పరిస్థితిని బట్టి విచారించడం ద్వారా దాన్ని బట్టి కనులు క్షీణించిపోతున్నాయి. 2, తన బ్రతుకంతా కూడా దుఃఖ దినములతోనే వెళ్ళబుచ్చుతున్నాడు. 3, ఇరుకునబడి ఉన్న మానవుడి జీవితంలో జరిగే 3వ సందర్భం ఏంటంటే నా దేహము క్షీణించుచున్నది. తన దేహం ఏమైపోతుంది? క్షీణించిపోతున్నాడు. క్షీణించిపోవటం అంటే అర్థం ఏంటి? తన దేహము క్షీణిస్తుందంట. దేహం క్షీణించిపోవటం అంటే అర్థం ఏంటంటే, ఒకసారి మనం మన పిల్లలు అంటాం, ఎంత తిన్నా కానీ లావా ఏంటారా ఇట్టాగుంటాం అంటాం. ఏమంటాం? ఎంత తిన్నా కానీ ఇట్టాగుంటావేంటి? ఎప్పుడు చూసినా కానీ చంద్రకళక్కలాగానే ఉంటావు, లావోవర్ ఏంటి సుగుణమక్కలాగా అనుకుంటారు. అనుకోరా? అంటే ఎగ్జాంపుల్ చెబుతున్నాలేండి, మీరు మంచివాళ్ళు కాబట్టి చాలామంది అనుకుంటారు, ఎంత తిన్నా కానీ ఇట్టాగే ఉంటావేంట్రా, పెరగవా నువ్వు, పలానోడు ఇలా ఉంటాడు, పలానోడు అట్టాగా ఉంటాడు, నువ్వింకా ఎంత తిన్నా ఇట్టాగే ఉంటావా అని మనం అంటాం. అంటే తిన్నది ఒంటికి పట్టలేదని మనం అంటాం. ఒక్కొక్కసారి ఎంత తిన్నా మానవుడు తగ్గిపోతున్నాడంటే మనం ఏమంటాం? దాన్నే క్షీణించిపోవటం. చూడండి, ఇరుకును బడి ఉన్నటువంటి మానవుడి జీవితంలో జరిగే 3వ సందర్భం ఏంటంటే తన దేహం ఏమవుతుంది? క్షీణించిపోతుంది. క్షీణించిపోయేది ఇరుకును బడి ఉన్న మానవ జీవితం అంటే దేది కూడా తేల్చుకోలేని స్థితిలో ఉంటాడు. అటు ముందరికి వెళ్ళాక ఇటు వెనక రాలేక ఏది కూడా తేల్చుకోలేని స్థితిలో ఉంటాడు ఇరుకును బడి ఉన్నటువంటి మానవుడు. ముందరికి వెళ్తే నుయ్య, వెనక్కి వస్తేనేమో గొయ్య. అంటే ఏది ముందరికి వెళ్తే నూతిలో పడాలి, వెనక్కి వస్తే గోతులో పడాలి. అందుకే ఏది తేల్చుకోలేని స్థితిలో ఉంటాడు. ఏది కూడా కన్ఫర్మేషన్ చేసుకోలేక తన దేహాన్ని నష్టపరుచుకుంటుంటాడు. ముందరికి వెళ్తే ఏం జరిగిద్దో, వెనక్కి వస్తే ఏమైద్దోనని ఆలోచనలో అవి ఆలోచిస్తూ తన దేహం క్షీణించిపోయేటట్టు చేసుకుంటాడు. ఇది ఇరుకును బడి ఉండే మానవుడి జీవితంలో జరిగే 3వ సందర్భం. ఈరోజు మనం ఇరుకును బడి ఉన్నామన్న దానికి సూచన కూడా ఇదేది. మన దేహం క్షీణించిపోతుందంటే ఇదే మెయిన్ రీజన్. చూడండి, ఒక వ్యక్తి మంచి లావుగా ఉండి చక్కగా దొడ్డుగా ఉండి మంచిగా ఉన్నాడు అనుకోండి. ఆ వ్యక్తి బక్క చిక్కిపోతుంటే మనం ఏమంటాం? ఏంట్రా ఇలా క్షీణించిపోతున్నావు, సరిగ్గా తింటలేదా, లేకపోతే ఏదైనా బాధ ఉందా, ఏదైనా వ్యాధి ఉందా అని మనం అంటాం. మానవుల్లో మానసికమైన వ్యాధే మానవుని కృంగదీసింది. అసలు నిజం చెప్పాలంటే దేహం క్షీణించిపోవడం మెయిన్ రీజన్ అది. ఒక మానవుడిలో ఉన్న మానసికమైన వేదనే, మానసికమైన బాధే ఒక మనిషిని ఏం చేసింది? తన దేహం అంతా కూడా క్షీణించిపోయేటట్టు చేసింది. గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. మన జీవితం ఎప్పుడైతే మానసికమైన వ్యాధితో అంటే లోపల మానసికంగా కృంగిపోతామో, పరిస్థితులను బట్టి కలవరంతో ఉంటామో, ఆ మానసికమైన వ్యాధే మన శరీరం క్షీణించిపోయేటట్టు చేసింది. ఇక మనం ఎదగలేం, పైకి లెగవలేం, మరలా తిరిగి పూర్వ వైభవాన్ని తెచ్చుకోలేం, తిరిగి పూర్వం బలాన్ని మనలో సంపాదించుకోలేం. ఎందుకనంటే మనలో ఉన్న మానసికమైన వేదన అలాంటిది. ఆ వేదన నాకు వచ్చిన అనారోగ్యాన్ని బట్టి నేను చచ్చిపోతానన్న వేదన ఉండొచ్చు, నాకున్న పరిస్థితులను బట్టి అది ఏం జరిగిద్ది అన్న వేదన అయినా ఉండొచ్చు. ఇంకా రకరకాల వేదనలు ఉంటాయి మానవుల్లో. ఈ వేదన బట్టి అది బయట చెప్పుకోలేం, అటని లోపల మింగలేం. దాన్ని అంటారు మింగలేక కక్కలేక ఉన్నాడని. సో అటు ఇటు కాకుండా మధ్యలో ఉండిపోతుంది మన జీవితం. అప్పుడు ఏమైందంటే ఆ మానసికమైన వేదన బట్టి మన యొక్క
శరీరము, దేహము అంటే శరీరం క్షీణించిపోయింది. ఎందుకంటే మానసికమైన వేదన. చూడండి, ప్రపంచంలో ఏదైనా భయంకరమైన రోగం ఉందంటే అది మానసికమైన వ్యాధి. హెచ్ఐవి వస్తే అన్న కొన్ని రోజులు బతుకుతారు, ఎయిడ్స్ వస్తే కొన్ని రోజులు బ్రతుకుతారు, క్యాన్సర్ వస్తే కొన్ని రోజులు బతుకుతారు, షుగర్ బీపీలు వస్తే కొన్ని రోజులు బతుకుతారు, గ్యాస్ ట్రబుల్ ఉండి కొన్ని రోజులు బతుకుతారు, హార్ట్ ప్రాబ్లం ఉండి దేవుని చిత్తం ఉండి కొన్ని రోజులు బ్రతుకుతాం. ఈ మానసికమైన వేదన ఏంటంటే మనుషుడు ఈ మానసికమైన వేదన తట్టుకోలేక చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటారు, చాలామంది చనిపోయేవారు కూడా ఉంటున్నారు. మానసికమైన వేదన దేహంను ఏం చేసింది? క్షీణించిపోయేదడి చేసింది. దేహంను క్షీణించిపోయేదడి చేసింది. మానసికమైన వేదన మానవుని ఎంతగానో బాధించేది ఉంటుంది. అది ఈరోజు గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం ఇరుకునబడి ఉన్నామంటే మన జీవితంలో జరిగేది ఇదే. మనం ఇరుకునబడి ఉన్న మానవుడి జీవితంలో జరిగేది ఇదే. ఏంటంటే, మూడవ కోణం, తన దేహము క్షీణించిపోద్ది. ఆ దేహం అంతా కూడా లోపల ఉన్న మానసికమైన వేదన బట్టి బయటికి ఎదగలేదు. ఎంత తిన్నా, నువ్వు చికెన్ తిను, మటన్ తిను, ఎంత ఎక్కువ భోజనం తిన్నా సరే అది అరాయింపు అవ్వదు. లోపల ఉన్న మానసికమైన వేదన అలాంటిది, ఆ బాధ అలాంటిది, ఆ పరిస్థితి అలాంటిది లోపల ఉన్నది. అది బయటికి చెప్పుకోలేక, లోపల కక్కలేక, బయటికి కక్కలేక, లోపల మింగలేక అలాంటి బాధలు అంటాం. ఒక ఇరుకును బడి ఉన్నటువంటి మానవుడి జీవితంలో జరిగే మూడో సందర్భం ఇది. తన దేహం క్షీణించిపోయేది. అయితే ఒక మాట, క్షీణించిపోయిన దేహమునకు మరలా జీవాన్ని ఇవ్వగలుగుతాడా లేదా దేవుడు? ఖచ్చితంగా ఇస్తాడు. ఎహెజ్కేలు గ్రంథంలో అనుకుంటా, ఎహెజ్కేలు గ్రంథంలో రాయబడుతూ వచ్చింది, రెఫరెన్స్ గుర్తులేదు కానీ, నరాలకి ఎముకలకి ఏం చేయగలిగిన వాడు? జీవాన్ని ఇచ్చాడు. మరలా ఇచ్చాడా లేదా? ఉంది బైబిల్లో, ఎహెజ్కేలు గ్రంథంలోనే. కాబట్టి నరాలకి ఎముకలకు మరలా జీవాన్ని ఇచ్చి తిరిగి లేపిన దేవుడు. అంటే మన దేహంలో ఉన్న మానసికమైన వ్యాధిని బట్టి మనం క్షీణించిపోతే మన శరీరం అంతా కూడా ఆ క్షీణించిపోయిన శరీరంను కూడా తిరిగి లేపగలిగిన వాడని మన దేవుడని అర్థం. ఏ పరిస్థితిని బట్టి అయితే మన ఎముకలు, మన నరములు, మన దేహం అంతా క్షీణించిపోతుందో ఏం జరిగింది? దాని నుండి మరలా పైకి లేవనెత్తగలిగిన వాడు మన దేవుడు. దాంట్లో డౌటే లేదు. ఎగ్జాంపుల్ ఒక వ్యక్తిని చెప్పమంటారా? యోబు ఉన్నాడు. శరీరం ఏమైంది? క్షీణించిపోయింది, సీకిపోయింది, క్షీణించిపోయింది శరీరం. తనకున్న బాధ అలాంటిది. అంటే బాధ అంటే మొదట సాతానుడి ద్వారా పరిస్థితులు ఎదురని, తర్వాత తనలో ఉన్న పరిస్థితిని బట్టి ఆ దేహం అంతా కూడా బూడిదలో పడుకుని గోక్కుంటూ చిన్నపెంకులతో ఆ రకరకాల వ్యాధులతో ఉంటాడు. రకరకాల వ్యాధులు కాదు, రకరకాల పరిస్థితిలో ఉంటూ వచ్చాడు యోబు. కానీ ఆ క్షీణించిపోయిన దేహం మరలా పుంజుకుని, ఆ క్షీణించిపోయిన దేహంకు మరలా పూర్వ వైభవం వచ్చి, దరిదాపు ఆ పూర్వ వైభవం ఎలా ఉందంటే యోబు యొక్క జీవితంలో అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు కలిగారంట. ఒకసారి ఆలోచించండి. క్షీణించిపోయి భార్య కూడా అంటుంది, నువ్వు చచ్చిపోయి ఇంకా అయిపోయింది నీ చరిత్ర అని అంటుంది. అలాంటి శరీరం కలిగినటువంటి యోబు యొక్క శరీరం క్షీణించిపోయి కుక్కలుగా రాని, కుక్కలు నాకని, లేదంటేనేమో చిల్లపెంకులతో గోక్కని, అట్లాంటి పరిస్థితిలో క్షీణించిపోయిన స్థితిలో ఉన్న యోబు శరీరంలో ఆ యోబు దేవుని ఎడల ఉన్న నమ్మకం, యోబు దేవుని ఎడల ఉన్న నిరీక్షణ బట్టి, పరిస్థితిని బట్టి కానీ మానసికంగా కానీ ఏ కోణమైనా తన దేహం శత్రు ద్వారా అయినా సరే క్షీణించిపోయినటువంటి దేహంలో దేవుడు ఏం చేశాడు? మరలా జీవాన్నిచ్చి ఆ దేహం నుండి 7 కుమారులు 3 కుమార్తెలను ఇచ్చాడు. అంటే ఆ దేహం క్షీణించిపోయిన దేహానికి దేవుడు జీవాన్నిచ్చి ఆ దేహం నుండి 10 మంది తన గర్భవాసం నుండి వచ్చేటట్టు దేవుడు కార్యం చేశాడు. అదే దేవుని నమ్మితే కార్యాలు ఖచ్చితంగా మనం చూడగలుగుతాం. మానసికంగా మన శరీరము క్షీణించిపోయినా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు తెలుసా? యోబు భక్తుడికే క్షీణించిపోయిన దేహం నుండి దేవుడు బాగు చేసి మరలా 10 మంది పిల్లల్ని ఇచ్చాడంటే, క్షీణించిపోయిన దేహం అయిపోయింది వాడి స్థితి అనుకున్న దేహం నుండి దేవుడు మరలా దేహాన్ని ముట్టి తాకి స్వస్థతనిచ్చి ఆ దేహంలో నుండి బలహీనతలను తొలగించేసి ఆ దేహం నుండి 10 మంది 7 కుమారులు 3 కుమార్తెలను దేవుడు ఇచ్చాడంటే, ఇంకా ఆ సామర్థ్యం కలిగిన దేవుడి కంటే గొప్పవాడు ఎవరు ఉన్నారు చెప్పండి?
ఎవరన్నారు? అందుకే మనం ఏం చేయాలా? చక్కగా దేవుని దగ్గర రావాలి. ప్రభా, మానసికంగా నా హృదయంలో నా కుటుంబంలో, నా పిల్లల్లో వేదన బట్టి నేను, నా కుటుంబం భౌతికంగా ఏ శరీరం అవుతుందో ఆ శరీరం మొత్తం నా దేహం మొత్తం క్షీణించిపోయే స్థితిలో మేము క్షీణించిపోయే దేహమును బాధను తొలగించి, ఆ మానసికమైన వేదనను తొలగించి మరలా దేహమునకు జీవాన్ని ఇవ్వగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడి, ఎముకలకి నరాలకి జీవాన్ని ఇవ్వగలిగిన దేవుడి, క్షీణించిపోయిన జీవితంలో కలిగిన ఆ దేహమునకు ప్రభు యోబుకి మరలా జీవాన్నిచ్చి 7 కుమారులు 3 కుమార్తెనిచ్చిన గొప్ప దేవుడి. ఈరోజు నాకు కూడా ఆ దేవుడివే ఉండవు కదా. ఆనాడు యోబుకున్న దేవుడు, ఆనాడు శవాలుగా పడిపోయినటువంటి ఎముకలు నరాలు కలిగి ఉన్నటువంటి ఆ శరీరముకు జీవాన్నిచ్చిన దేవుడు ఈరోజు నాకు కూడా అదే దేవుడు కదా. నాకు కూడా అదే దేవుడు కదా. ఆ రోజు మనం ప్రార్థన చేయడానికి అవకాశం దొరకపోవచ్చు. ఈరోజైతే యోహాను సువార్త 14:13-14 వచ్చిన ప్రకారం మీరు నా నామమున తండ్రిని ఏదో అడుగుతారు, తండ్రి కుమారుని యంత్రమైపోతాడు, దాన్ని చేస్తాడన్నాడు. నా నామం నన్ను ఏమడుగు నేను ఇస్తానన్నాడు. ఇప్పుడు మనకు యేసు ప్రభు అనే నామం సమీపం ఉంది. ఆ నామం ద్వారా ప్రభా నాకున్న మానసికమైన వేదన తొలగించు ప్రభా. నాకు, నా కుమారులు, నా కుమార్తె, నా బిడ్డలు, నా కుటుంబంలో ఉన్న మానసికమైన ఈ యొక్క వేదన, మానసికంగా కృంగదీసే పరిస్థితులు బట్టి నా శరీరం కృంగిపోతుంది, లేదా నా శరీరం క్షీణించిపోతుంది. మానసిక పరిస్థితిని బట్టి క్షీణించిపోయి ఈ శరీరంలో తిరిగి లేపు ప్రభు అని ప్రార్థన చేస్తే ఆ మానసికమైన పరిస్థితి ఏదైతే మన శరీరంలో ఉందో దాని నుండి విడుదలిచ్చి మరలా మన శరీరంకి జీవంనిచ్చి తిరిగి లేపవాడుకుంటాడు. ఇదన్నమాట 3. ఇక 4, 5 చూస్తామండి. ప్రార్థనలో ప్రవేశిద్దాం. కీర్తన గ్రంథం 31వ అధ్యాయం. కీర్తన గ్రంథం 31వ అధ్యాయము 4వ మాట 10వ వచనం. దుఃఖములో కాదు, అక్కడ దుఃఖముతో నిట్టూర్పులు విడుచుటతో. కాబట్టి ఇక్కడ మనం చూడాల్సిన 4వ కోణం ఏంటంటే నిట్టూర్పులు విడుచుటతో నా ఏండ్లు ఏమవుతున్నాయి? ఇక ఏడ్చి ఏండ్లు గతించిపోతున్నాయి తప్పగా జీవితం మారట్లా. ఏడ్చి జీవితం అంతా కూడా ఏళ్ళన్నీ కూడా గతించిపోతున్నాయి. సంవత్సరాలన్నీ కూడా సంవత్సరాలు ఏమవుతున్నాయి? ఏడుస్తూనే నిట్టూర్పులు విడుచుతాయి, అంటే కన్నీళ్ళు విడుచుతోనే జీవితం మొత్తం ముగించిపోతున్నాం. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏం తెలుసా? నిట్టూర్పులు విడుచుటతో నా ఏండ్లు గతించిపోతున్నాయని మనం అనుకుంటాం. కానీ కీర్తనల గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చిందంటే కీర్తనల గ్రంథంలో ఒక మాట బైబిల్లో, సంవత్సరమును నీకు దయా కిరీటంగా ఏం చేసి ఉన్నాడు? ధరింపజేసి ఉన్నాడని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ఏం చేశాడండి? చూడండి, కీర్తనల గ్రంథము 65వ అధ్యాయం 11వ వచనం. సంవత్సరమును నీ దయా కిరీటం ధరింపజేసినావు, నీ జాడుల సారములు వెదజల్లుచున్నవి. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్టయితే 4వ కోణం ఏంటో తెలుసా అండి? ఇది ఏంటి 4వ మాట అంటే మన ఏండ్లు, అంటే మన సంవత్సరములు నిట్టూర్పుతో మనం విడిచిపెడతామని మనం అనుకుంటాం. మనకు దేవుడు ఒక సంవత్సరం ఇస్తున్నాడంటే అది నిట్టూర్పుతో విడిచిపెట్టాలని కాదు. మరి ఎందుకు ఇస్తున్నాడు? అది దయా కిరీటంగా ఇస్తున్నాడు. ఆయన జాడలు మన జీవితంలో వెదజల్లబడాలని ఇస్తున్నాడు. అంటే మన సంవత్సరాలన్నీ కూడా దుఃఖంతోనే, నిట్టూర్పుతోనే, ఏడుస్తూనే, కన్నీరు గారుస్తూనే ముగించం. మన సంవత్సరాలన్నీ కూడా కన్నీటితోనే ముగించడం కాదు ఇక్కడ అర్థం. మన కన్నీటితో సంవత్సరాలు గతించిపోతున్నాయి. గతించే సంవత్సరముల్లో దేవుడు ఏం చేయబోతున్నాడు? ఒక సంవత్సరాన్ని మనం బహుమానం ఇచ్చి, దయా కిరీటంకి ఇచ్చి, తన దయతో ఆ యొక్క నిట్టూర్పుతో గతిస్తున్నటువంటి ఆ సంవత్సరముల్లో నుండి దేవుడు ఏం చేస్తాడు? బయటికి తీసుకొస్తాడు ఆ సంవత్సరం. ఏ సంవత్సరం అయితే దేవుడు దయా కిరీటంగా ధరింపజేస్తున్నాడో ఆ సంవత్సరానికి దేవుడు ఏం చేస్తున్నాడు? మన నిట్టూర్పులతో ఈ సంవత్సరాలన్నీ కూడా, ఈ సంవత్సరాలన్నీ నిట్టూర్పుతో ఏదైతే మనం గడిపిస్తూ ముగించుకుంటూ వస్తున్నామో ఆ జీవితం మొత్తం నిట్టూర్పులతోనే మనం, ఈ జీవితకాలం అంతా కూడా నిట్టూర్పులతోనే సంవత్సరాలన్నీ మనం గడపం. అర్థమవుతుందండి? ఆ కన్నీరుతోనే, ఆ బాధతోనే, ఆ వేదంతోనే ఈ సంవత్సరాలన్నీ కూడా మనం ముగించి ప్రభు దగ్గరికి వెళ్ళాం. కొన్ని రోజులే. బైబిల్ రాబడుతూ వచ్చింది, కొన్ని దినములు మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకున్నాడు, నేను లోకంను జయించి ఉన్నాను.
అంటే కొన్ని దినాలు కొన్ని సంవత్సరాలు మనం ఏమనుకుంటామంటే నా బ్రతుకు దినములన్నీ కూడా నేను ఇలాంటి నిట్టూర్పుతోనే నా జీవితం అంతా ఈ సంవత్సరాలన్నీ గడిపేస్తాను అనుకుంటాం. ఏం గడపవు. సంవత్సరానికి మార్చగలిగిన దేవుడు ఉన్నాడు. సంవత్సరాన్ని నూతనపరచగలిగిన దేవుడు ఉన్నాడు. సంవత్సరానికి క్రొత్త అనుభవంలోకి మనం తీసుకురాగలిగిన దేవుడు ఉన్నాడు. కానీ ఇక్కడ మన జీవితంలో జరగాల్సింది ఏంటంటే ఆయన సంవత్సరమును దయాకిరీటంగా ఇస్తున్నాడు. మానవుడైతే ఇరుకును బడి ఉన్న మానవుడి యొక్క జీవితంలో జరిగేది ఏంటి తెలుసా? 4వ కోణం ఏం జరుగుతుంది? నిట్టూర్పు విడుచుచు తన సంవత్సరాలన్నీ కూడా గడిపేస్తాడు తన ఏండ్లని. ఇది ఇరుకును బడి ఉన్న యొక్క వ్యక్తి జీవితంలో. కానీ ఒక క్రైస్తవుడు ఇరుకును బడి ఉన్న దేవునికి మొరపెడితే దేవుడు ఏం చేస్తున్నాడు? తన కన్నీళ్ళను తీసేస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు. కన్నులకు అవసరమైన సహాయం, క్షీణించిపోతున్న కన్నులకు అవసరమైన సహాయం చేస్తున్నాడు. ఇంకా తన యొక్క జీవితంలో చూడండి ఇంకేం చేస్తున్నాడు? ఏదైతే తన బ్రతుకంత దుఃఖంతో నిట్టూర్పులు తేలుతున్నాడో ఆ దుఃఖం నుండి ముగింపు ఇచ్చి సంతోషాన్ని ఇస్తున్నాడు. ఇంకా తన దేహం క్షీణించిపోతున్న దేహంలోకి జీవాన్ని ఇస్తున్నాడు. ఇంకా తన ఏండ్లు నిట్టూర్పు విడుచుచు గతించిపోయే ఏండ్లు కలిగిన మానవుడు, అది క్రైస్తవుడు అయి ఉండి రక్షణ మారుమూసి బాప్తిసం పొంది ప్రభువుల రక్తం ద్వారా కడిగబడినటువంటి మానవుడు దేవుని తట్టు తిరిగి ప్రార్థించినప్పుడు ఆ ఇరుకును బడి ఉన్నటువంటి మానవుడి జీవితంలో జరిగిన తను చేసే ప్రార్థన బట్టి తనకు సంవత్సరం దయాకిరీటంగా ఇచ్చి ఏదైతే నిట్టూర్పులు ఇడిచే సంవత్సరం ఉందో ఆ దుఃఖ సంవత్సరంలో ఆ నిట్టూర్పు సంవత్సరం నుండి ముగింపునిచ్చి దయాకిరీటమైన సంవత్సరం మనకి ఇచ్చి ఏం చేస్తాడు ఆయన? ఆ సంవత్సరంలో తన జాడలు తన యొక్క వెదజల్లుతూ వస్తాడు. తన జాడను అంటే తన క్రియలు మన జీవితంలో జరిగించే వాడుకుంటాడు. చూడండి, ఎప్పుడైనా సరే నిట్టూర్పులు విడుచుతూనే మన జీవితాన్ని మనం ముగించం. దేవుడు ఒక సంవత్సరం ఇస్తాడు. సంవత్సరాలన్నీ కూడా నిట్టూర్పుతోనే ఎలా ఒక సంవత్సరం ఇస్తాడు. దాంట్లో ఆయన నూతన కార్యాలు వెదజల్లుతూ వస్తాడు ఖచ్చితంగా. అప్పుడు అనుకుంటాం, ప్రభా గతించిన సంవత్సరాలన్నీ నన్ను కాచి కాపాడి మరో సంవత్సరం నన్ను బహుమానం ఇచ్చావు ప్రభా అని అప్పుడు దేవుని స్తుతిస్తాం. ఈ సంవత్సరంలో నాకు గతించిన సంవత్సరంలో నిట్టూర్పులు తొలగించి ఈ సంవత్సరం దయాకిరీటంగా ఇచ్చి నీ జాడలు నీ క్రియలు నాలో వెదజల్లుతూ వచ్చావు ప్రభా అని దేవుని ఘనపరుస్తాం. అలాంటి దినం మనకు రావాలంటే, అలాంటి సంవత్సరం మనకు దేవుడు ఇవ్వాలంటే ఈరోజు ఇరుకును బడి ఉండ మనం ప్రార్థన చేయాలి. దాంట్లో నుంచి లెగవటానికి నిజంగా ఇరుకును బడి ఉండాడేమో లెగవలేడు, కానీ ఒక క్రైస్తవుడికి లెగవటానికి ఒక అవకాశం ప్రభువైన యేసు ప్రభువు వారి యొక్క నామం ఉంది. కాబట్టి అట్లా మనం ఇరుకును బడి ఉండే స్థితి నుండి లేపబట్టడం కొరకు ప్రార్థన చేసుకుందాం. ఇది 4. 5వ విషయాన్ని చూద్దారండి. కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న కాబట్టి మనం చూస్తున్న 5వ మాట, ఇరుకును బడి ఉన్నటువంటి మానవుడి జీవితంలో జరిగేవి మొదటిగా ఏం జరుగుతుంది? విచారం వల్ల తన కనులు క్షీణించిపోతున్నాయి. ఏదైనా పరిస్థితిని గురించిన విచారం వలన తన కనులు క్షీణించిపోతున్నాయి. 2, తన బ్రతుకు అంతా కూడా దుఃఖంతోనే వెళ్ళబుచ్చుతున్నాడు. 3, తన దేహం అంతా కూడా క్షీణించిపోతుంది మానసికమైన వేదన బట్టి. 4, నిట్టూర్పులు విడుచుతూ తన ఏండ్లన్నీ కూడా నిట్టూర్పులు విడుచుతూనే గతించిపోతున్నాయి. 5, ఇరుకును పడి ఉన్న మానవుడి జీవితంలో జరిగే 5వ ప్రాముఖ్యత ఏంటంటే నా ప్రాణము క్షీణించుచున్నది. ఇంకిక్కడ మనం చూడాల్సిన చివరి ఎండింగ్ ఏంటంటే తన ప్రాణం క్షీణించిపోయింది. తన ప్రాణం ఏమవుతుంది? క్షీణించిపోతుంది. ఇంకా తన ప్రాణాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే ఆ ప్రాణం ఏమవుతుంది? మెల్లమెల్లగా పోవటానికి సమీపంగా ఉండేది. ఓసారి మనం చూస్తాం, నేను ఈ మధ్యలో చూస్తూ వచ్చా, కొంతమంది బాగా హాస్పిటల్లో జాయిన్ చేపిస్తే వాళ్ళు ఎంతైనా చచ్చిపోవట్లా, ఐసీయూలో ఉంటున్నారు. చూశారు 2 చోట్ల చూశాను నేను. అట్లా ఆక్సిజన్ తీసేశారు. తీసేస్తే ఏమైంది? చచ్చిపోయారు. చచ్చిపోయిన తర్వాత చచ్చిపోయారని సమాధి చేశారు. నన్ను రమ్మన్నారు 2 సమాధులకి. నేను రానయ్యా, అది అట్లా చేసిన దైవ చిత్తంలో కరెక్ట్గా దేవుడు పిలుచుకునేంత వరకు కూడా సంవత్సరమైన కోమాలో ఉంచాల్సిందే. భక్సింగ్ గారు దరిదాపు 20 సంవత్సరాలు ఏమో పడకలో ఉండాల్సిందే. అయ్యో భక్సింగ్ గారికి ఏడ సేవ చేస్తామని చెప్పి ఆక్సిజన్ తీసేస్తే దేవుడు ఊరుకుంటాడా? మన ఆక్సిజన్ తీసేస్తాడు. అదే మరి మెయిన్ ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే నా ప్రాణము క్షీణించుచున్నది. ఏమైంది? క్షీణించిపోతుంది. మన ప్రాణం అంతా కూడా క్షీణించిపోవటం అంటే కరిగిపోతుందని అర్థం. అంటే ఈ దేహంలో నుండి ఈ ప్రాణం వెళ్ళిపోవటానికి సిద్ధమవుతుందని అర్థం. ఈ దేహంలో నుండి ప్రాణము బయటికి వెళ్ళిపోవడానికి ఇష్టపడుతుందని అర్థం. ఒక వ్యక్తి ఇరుకును బడి ఉన్నటువంటి వ్యక్తి జీవితంలో జరిగేది ఇదే. తన దేహంలో నుండి తన ప్రాణం తనని విడిచిపెట్టి వెళ్ళిపోయింది.
లేదా తనని విడిచిపెట్టి తన ప్రాణము వెళ్ళిపోయేది ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఉన్న మానవుడు తన దేహం నుండి తన ప్రాణం విడిచి వెళ్ళిపోయేది అన్నటువంటి పరిస్థితిలో ఉన్న మానవుడు దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు తన ప్రాణము తన శరీరం నుండి వెళ్ళిపోయిద్ది అనుకున్న మానవుడు దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు ఆ మానవుడి యొక్క ప్రార్థనని ఆలకిస్తాడు. అతని ప్రార్థన ఆలకించి ఏం చేస్తాడు? దేవుడు గొప్ప కార్యం చేయగలడు. ఇక్కడ మనం గమనించాల్సిన ఎన్నో మాట ఇది 5. నా ప్రాణం క్షీణించిపోతుంది. పరిస్థితిని బట్టి కానీ, సమస్యలను బట్టి కానీ, దుఃఖాన్ని బట్టి కానీ, వేదనను బట్టి కానీ, మానసికమైన పరిస్థితిని బట్టి కానీ, తట్టుకోలేని పరిస్థితులను బట్టి కానీ, ఏవైతే కుటుంబంలో మన జీవితంలో పరిస్థితులు ఎదురవుతున్నాయో ఆ పరిస్థితులను బట్టి మన ప్రాణం క్షీణించిపోతుంటే ఆ క్షీణించిపోయే ప్రాణంలో మనం ఏం చేయాలా? ప్రభు వైపు చూడాలి. ప్రభా, నా ప్రాణం క్షీణించిపోతుంది, కలవరంతో నా ప్రాణం క్షీణించిపోతాను, బాధతో నా ప్రాణం క్షీణించిపోతాను, వేదనతో నా ప్రాణం క్షీణించిపోతాను, నేను నా కుటుంబం మా ప్రాణాలు క్షీణించిపోయే స్థితిలో ఉన్నాం. దీని నుండి లేవనెత్తగలిగిన వాడు నీవే. మరణములో నుండి జీవంలోకి దాటించగలిగిన వాడైనా, మరణపు పాశలు నన్ను అరికట్టినను ఏది మనకేం చేయదు. ఎందుకని? మన ప్రాణం మరణపు అంచుల్లో ఉండగా దాని నుండి మరలా తీసుకొచ్చి జీవాన్ని ఇవ్వగలిగిన వాడు. చచ్చిపోయినాడికే జీవాన్ని ఇచ్చేవాడు, మనకెందుకు ఇవ్వడు? గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రభా, నా ప్రాణం నా దేహం నుండి విడిచిపెట్టే పరిస్థితి నాకు ఏదైనా, ఎందుకంటే నా జీవితంలో అంత బాధ వేదన ఉంది, కానీ నాకున్న పరిస్థితిని బట్టి నా ప్రాణమే నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయేటట్టు ఉంది. ఒక్కోసారి మనం అనుకుంటాం, దాని సూచన చెబుతున్నా, మన ప్రాణం మన నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితులు అంటే అర్థం ఏంటంటే ఈ బ్రతికే కంటే చావటం మంచిది అనుకుంటాం. ఒకసారి కష్టాలు భరించే కంటే, ఒకసారి శ్రమలు భరించే కంటే మనం చనిపోవటం మంచిది అనుకుంటాం. అసలు ఈ లోకంలో బ్రతికే కంటే నేను ఈ లోకం నుండి వెళ్ళిపోవటం మంచిది అనుకుంటాం. అంటే మన ప్రాణం మన శరీరం నుంచి వెళ్ళిపోవడానికి ఇష్టపడుతుందంటే మనం అక్కడ ఇరుకుని పడి ఉన్నామని అర్థం. మీకు అర్థమవుతుందండి? ఇప్పుడు ఈ బ్రతికే కంటే నేను చావటం మంచిది అనుకుంటాం. ఇంట్లో కుమారుడు మాట ఏం లేదనుకోండి, కుమార్తె మాట ఏం లేదనుకోండి, పిల్లల మాట ఏం లేదనుకోండి, చిచ్చి ఈ బ్రతికంటే నేను చావటం మంచిది అంటాం. ఎప్పుడన్నా అనమా? 100% అంటాం. అంటున్నామంటే అర్థం ఏంటి? మనం ఇరుకును పడి ఉన్నాం, ఏది తీర్చుకోలేకపోతున్నాం. అటు పిల్లలన్నా కుటుంబాన్న ఒక మాట అనలేకపోతున్నాం, అట్లనే వాళ్ళు చేసే తప్పును గద్దించలేని స్థితిలో ఉంటున్నాం. అది ఇరుకును పడి ఉన్నట్టు. దాన్ని బట్టి ఏం చేస్తున్నాం? వాళ్ళని గద్దించలేక, వాళ్ళ మాట అనలేక మనమే చచ్చిపోతే మంచిది అనుకుంటున్నాం. అంటే మన దేహం నుండి మన ప్రాణం వెళ్ళిపోవడానికి ఇష్టపడుతుంది. అప్పుడు మనం ఏం చేయాలా? ప్రభా, నా పరిస్థితి ఇలా ఉంది, ఈ పరిస్థితిలో ప్రభా నాకు నా కుటుంబం ఇలాంటి పరిస్థితులు ఉన్నాం కాబట్టి ఈ పరిస్థితిలో నీవే మాకు ఒక మార్గాన్ని చూపించు ప్రభా అని మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. అంటే నీకు ఎలాంటి పరిస్థితులు ఉన్నా, నీ ప్రాణము నీ దేహం నుండి విడిచిపోయేటటువంటి పరిస్థితులు నా జీవితంలోకి వచ్చినా జస్ట్ మనం ప్రభా నువ్వు తప్పితే నాకు ఎవరున్నారు అని ప్రార్థన చేస్తే చాలు. ఇంకెవరున్నారు? ఆయన తప్పితే ఆయనే ఉన్నాడు, ఆయనే కార్యం చేస్తాడు. సో అట్లు ఆయన కార్యం చేయడం కొరకై, ఆయన తప్పితే మరొకరు లేడు కాబట్టి ఆయన నీ ఎడల నా ఎడల తన కార్యాలు సంపూర్ణమైన కార్యాలు చేయాలి. ఈరోజు గుర్తుపెట్టుకోండి, ఒక మానవుడు ఇరుకును బడి ఉన్న మానవుడు తను ఏ పరిస్థితిని బట్టి ఇరుకును బడి ఉంటాడో దానివల్ల విచారించి కన్నులు క్షీణించిపోతాయి ఆ పరిస్థితిని గురించిన విచారం వల్ల. 2, ఆ పరిస్థితిని బట్టి తన బ్రతుకంతా దుఃఖంతో వెళ్ళబోస్తాడు. 3, ఆ పరిస్థితిని బట్టి తన దేహం క్షీణించిపోతుంది. 4, ఆ యొక్క ఇరుకును పడటానికి కారణమైన పరిస్థితిని బట్టి తన సంవత్సరాలన్నీ కూడా నిట్టూర్పుతోనే గడుపుతాడు. 5, ఆ తాను ఇరుకును పడి ఉన్నటువంటి పరిస్థితిని బట్టి తన ప్రాణమే క్షీణించిపోయే స్థితిలో ఉండేది. ఇది ఇరుకును పడి ఉన్న మానవుడు. ఇది మామూలుగా. ఒకవేళ రక్షణ మార్మోస్ బాప్తిసం పొందిన మనం ఇరుకును పడి ఉంటే ఏ పరిస్థితిని బట్టి అయితే మన కన్నులు క్షీణించిపోతున్నాయో, కొండల తట్టు కన్నులు ఎత్తుకోకుండా దేవుని తట్టు కన్నులు ఎత్తే మనకు సహాయం కలుగుద్ది. మన కన్నులు క్షీణించిపోవడానికి కారణం ఏమైందో దాని విషయమే మనకు సహాయం కలిగిద్ది దేవుని వైపు కన్నులు ఎత్తినప్పుడు ఒక విశ్వాసి. 2, తాను బ్రతుకు దుఃఖంతో వెళ్ళబుచ్చుతున్నాడు అంటున్నాడు, కానీ విశ్వాసి దేవుని వైపు చూసినప్పుడు తన దుఃఖ దినములు దేవుడు సమాప్తం చేస్తాడు. విశ్వాసి యొక్క దుఃఖ దినములు. 3, తన దేహం క్షీణించిపోయే దేహం కలిగిన విశ్వాసి, ఇరుకునుబడి క్షీణించిపోతున్న దేహం కలిగిన విశ్వాసి దేవుని తట్టు చూసినప్పుడు దేవుడు మరలా తిరిగి తనలో జీవాన్ని ఇస్తాడు. 4, తన సంవత్సరాలన్నీ కూడా నిట్టూరుపుతో గతించిపోయేటట్టు నిట్టూరుపుతో ముగిస్తున్నటువంటి విశ్వాసి దేవుని తట్టు తిరిగి ప్రార్థించినప్పుడు దేవుడు అతనికి సంవత్సరం దయాకిరీటం ధరింపజేసి దేవుని యొక్క క్రియలు తన జీవితంలో వెదజల్లుతాడు. ఇక 5వదిగా ప్రాణం క్షీణించిపోయే మానవుడు.
పరిస్థితిని బట్టి, ఇరుకును బడి ఉన్న పరిస్థితిని బట్టి ప్రాణం క్షీణించిపోయి మానవుడు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. కానీ ఒక విశ్వాసి ఇరుకును బడి ఉన్న తన ప్రాణాన్ని పోగొట్టుకునే స్థితిలో కూడా అబ్బా తండ్రి అని దేవునికి మొరపెట్టి ఈ పరిస్థితి నుంచి మమ్మల్ని బయటికి తీయమంటే 100% యెహోవా యొద్దనే గొప్ప విడుదల ఉంది. క్షమించండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 16:27 యెహోవా యొద్దనే విడుదల ఉంది. మనకి ఆయన వద్ద విమోచన ఉంది, అంటే విడుదల ఉంది. కాబట్టి గొప్ప విడుదల. ఈరోజు మనం కన్నులు క్షీణించిపోయే స్థితిలో ఉండ, మన బ్రతుకు దుఃఖంతో ఉండ, మన దేహం క్షీణించిపోతున్నా, మన సంవత్సరములు నిట్టూరుతో ఉండ, మన ప్రాణం క్షీణించిపోయే స్థితిలో ఉండ, ఈరోజు వీటి నుండి మనకు విడుదల కావాలంటే ఈరోజు ప్రభు రక్తం ద్వారా కడగబడిన మనం, యేసు ప్రభు కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేటం ద్వారా ఆయన యొక్క మరణ భూస్థాపన పునరుద్ధారంలో ఆయన మరణంలో కార్చిన రక్తం ద్వారా ఆ యొక్క విజయవంతమైన రక్తం మన మీద ప్రోక్షించుకుని మన పాపాలు క్షమించుకుని మొదట మనలో ఉన్న తప్పులు ఒప్పుకొని ఆయన రక్తం ద్వారా కడుక్కుని తర్వాత ప్రభా నేను ఈ పరిస్థితిలో ఉన్నాడు, దీని నుండి నన్ను బయటకు తీసుకురామంటే మన తప్పులు మనం సరి చేసుకున్నప్పుడు, మన పాపాలు మనం ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని కాపాడేవాడుగా ఉంటాడు. అట్లు మనం ఉన్న పరిస్థితిలో నుండి, ఇరుకును బడి ఉన్న మన జీవితంలో నుండి ప్రభు రక్తం ద్వారా బలహీనత నుండి కడుక్కుని ఆ ఇరుకును బడిన పరిస్థితిలో నుండి దేవుడు మనల్ని బయటకు తీసుకొచ్చినట్లు ప్రభు మన సహాయం చేయను గాక. ఆమేన్.